హలో నమస్తే అండి. నేను డాక్టర్ శివకుమార్, యూరాలజిస్ట్ని. నేను మీకు కొన్ని టిప్స్ ఇవ్వదలుచుకున్నాను. సో అదేంటంటే మన కిడ్నీని ఎలా ఆరోగ్యంగా ఉంచుకోవాలో ఈ టిప్స్ కొన్ని పాటిస్తే, మీరు ఈ జాగ్రత్తలు కొన్ని తీసుకుంటే మీరు కిడ్నీ పరంగా ఆరోగ్యంగా ఉంటారు. సో మొదటిది, మీరు ఏదైనా ఇబ్బంది కిడ్నీ పరంగా అనగా మూత్రంలో బ్లడ్ రావడం, మూత్రంలో మంట మండడం, ఒళ్ళు వాపు రావడం, నడుము నొప్పి ఉండడం ఇలా ఉంటే మీరు వెంటనే యూరాలజిస్ట్ని సంప్రదించి సరైన ట్రీట్మెంట్ తీసుకుంటే మీరు ప్రాబ్లం చిన్నగా ఉన్నప్పుడే దాన్ని మీరు వెంటనే రెక్టిఫై చేసుకుంటే మీకు కిడ్నీ ఫర్దర్ డ్యామేజ్ కాకుండా మీ కిడ్నీని మీరు కాపాడుకోగలుగుతారు. ఇవి కాకుండా మీరు చిన్న చిన్న డైలీ లైఫ్ స్టైల్ చేంజెస్ అవి ఏంటంటే, మీరు ఒబేసిటీ ఆర్ అధికంగా వెయిట్ ఉంటే మీరు దానికి తగ్గట్టు ఆహారం తీసుకోవడం, లైక్ ఎక్సెస్ ఫ్యాట్ ఫుడ్స్ కానీ, ఆయిలీ ఫుడ్ కానీ, ఎక్కువ ఫ్రై ఫుడ్ కానీ ఇవి తగ్గించేసి, ఎక్కువ కార్బోహైడ్రేట్ కంటెంట్ ఉన్న ఫుడ్ తగ్గించేసి, అధికంగా ఎనిమల్ ప్రోటీన్ కంటెంట్ ఉన్న ఫుడ్ తగ్గించేసి, బ్యాలెన్స్డ్ డైట్ అంటే అందులో ఎక్కువగా ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ఉన్న ఆహారం తీసుకుంటే కిడ్నీకి మొత్తం బాడీకి కూడా చాలా మంచి పోషకాలు అవన్నీ అంది మంచిగా ఉంటాయి. అది కాకుండా ఇంకా అధిక మోతాదులో ఉప్పు, అంటే మ్యాక్సిమం 4 to 5 grams కంటే కూడా మీరు ఎక్కువ ఉప్పు కన్జ్యూమ్ చేయకూడదు. అది కాకుండా మీరు సరైన వాటర్ తీసుకోవాలి. 2 నుంచి 3 లీటర్లు పర్ డే, ఒక 24 గంటల్లో 3 లీటర్ల వాటర్లు క్రమం తప్పకుండా టైం టు టైం తీసుకుంటే మీకు బాడీ ఎప్పుడు హైడ్రేషన్ స్టేటస్లో ఉండి, కిడ్నీ కూడా ఎక్కువ రక్త ప్రసరణ నుండి ఎక్కువగా ఫిల్టరేషన్ జరిగి టాక్సిన్స్ కానీ ఏదైనా కానీ బయటికి యూరిన్ ఫామ్లో ఎక్స్పెల్ చేసి బాడీని సరైన హోమియోస్టాసిస్ మెయింటైన్ చేస్తూ బాడీని హెల్తీగా ఉంచుతుంది. ఇది కాకుండా డైలీ ఎక్సర్సైజ్ చేయడం, మినిమం ½ an hour మోడరేట్ ఇంటెన్సిటీ ఎక్సర్సైజెస్ చేయాలి. ఇలా చేయడం వల్ల మన వెయిట్ కంట్రోల్ ఉంటుంది, బరువు కంట్రోల్లో ఉంటుంది, ప్లస్ కిడ్నీలు కూడా హెల్తీగా ఉంటాయి. సో ఈ ఎక్సర్సైజ్లు, హెల్తీ ఫుడ్ ఇంటేకు, సాల్ట్ ఇంటేకు, ప్రోటీన్ రిస్ట్రిక్షన్స్, వీటితో పాటు ఏదైనా ఇబ్బంది ఉన్నప్పుడు ఒక మెడికల్ MBBS మినిమం చేసిన డాక్టర్ దగ్గరికి వెళ్తే మీ కిడ్నీ పరంగా ఎటువంటి ఇబ్బంది పడే మందులు కాకుండా, ఎటువంటి కిడ్నీ మీద సైడ్ ఎఫెక్ట్స్ లేని మందులు లైక్ NSAIDs కానీ, వేరే కిడ్నీ మీద ఇబ్బంది ఉండే అమైనోగ్లైకోసైడ్ లాంటి యాంటీబయాటిక్స్ కానీ వాటి మీద ఇబ్బంది లేకుండా చూసుకొని జాగ్రత్త పడి కిడ్నీకి ఉపయోగపడే మందులే ఇచ్చి ఉంటే కిడ్నీలని ఫర్దర్ డ్యామేజ్ కాకుండా కాపాడుకోవచ్చు. సో ఈ చిట్కాలు పాటిస్తే మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉంటాయి. థ్యాంక్ యూ.